గత దశాబ్దం తెలంగాణకు పీడకలని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. లండన్ పర్యటనలో రేవంత్ కు తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. 48 గంటల్లో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సత్తా తమదన్నారు. పెట్టుబడులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో పులి బయటికొస్తుందన్న కేటీఆర్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు రేవంత్. పులి బయటికొస్తే బోనులో పెట్టి చెట్టుకు వేలాడదీస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపు బొంద పెడతామన్నారు సీఎం రేవంత్. సవాలు విసురుతున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో సివిల్ సప్లై శాఖపై 58,860 కోట్ల భారం పడిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం ఆగమైందన్నారు. గత సర్కార్ చేసిన తప్పుల్ని సరిదిద్దుతున్నామన్నారు మంత్రులు. 8 నుంచి 10 టీఎంసీల కృష్ణా నీటిని ఏపీ తరలించకపోతే బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. సెక్రటేరియట్ లో సివిల్ సప్లై శాఖపై రివ్యూ చేశారు మంత్రులు. సివిల్ సప్లైస్ మీద శాఖ మీద పడినటువంటి భారం ఈ రోజు లెక్కేస్తే 2016-17లో 6,000 కోట్లు, 2017-18లో 8,000 కోట్లు, 2018-19లో 11,000 కోట్లు, 2019-20లో 45,000 కోట్లు, 2020-21లో 45,000 కోట్లు, 2021-22 50,000 కోట్లు, మొత్తంగా 58,860 కోట్లు. ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. క్రమపద్ధతిలో అలైన్మెంట్ ఉండేలా చూడాలన్నారు. సెక్రటేరియట్ లో 2024-25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీపై సమీక్ష చేశారు మంత్రులు. పెండింగ్ లో ఉన్న పనులతో పాటు కొత్త రోడ్లు, భవనాలకు నిధుల కేటాయింపులపై చర్చించారు. నంది అవార్డుల ప్రదానంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, అలైన్మెంట్ సక్రమంగా లేదన్నారు మంత్రులు. వాటిని సరిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజల అవసరాలు, నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వరంగల్ కు కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెస్తామన్నారు. 59 జీవో పేరుతో వేలాది ఎకరాల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు మంత్రులు. నిబంధనలకు విరుద్ధంగా 24 అంతస్తుల హాస్పిటల్ నిర్మాణం జరిగిందన్నారు మంత్రులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేశారు. ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అనేది కాన్స్టిట్యూన్సీ వేసి ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఈ సమావేశం జరగడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సోనియా గాంధీ ఒక ఆశయంతో ఇచ్చిన తర్వాత తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఈరోజు రివ్యూలో ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు చెప్తుంటే ఏ విధంగా వాటిని ముందుకు తీసుకుపోదామని ఆలోచించారో నాకైతే అర్థం కావడం లేదు. రేపు రాబోయేటువంటి బడ్జెట్లో ఎలాంటి పనులు ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి, వాటిని గుర్తించి వాటి యొక్క
అంటే లక్ష్యాలను చేరడం కోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతోటి అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టరు గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా మేము ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. హన్మకొండ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరిశీలించారు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు.